ప్రపంచవ్యాప్తంగా క్షీణిస్తున్న జనాభాని చావు నుంచి కాపాడిన జర్మనీకి చెందిన ఫ్రిట్జ్ హాబర్ కి నోబెల్ బహుమతి ప్రకటిస్తే ఆయన తోటి సైంటిస్టులు దానికి నిరసన తెలియజేస్తూ వేరే విషయాల్లో వాళ్ళకొచ్చిన నోబెల్ ప్రైజ్ ని రిఫ్యూజ్ చేశారు. ఈయనకి ఇంత వ్యతిరేకత ఎలా వచ్చింది అని తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి. అలాగే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్స్ నాకు ఇలాంటి వీడియోస్ మరిన్ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో లేట్ ఎందుకు, వెల్కమ్ టు స్టార్స్ అండ్ షాడోస్. హ్యూమన్ బాడీ 99% 6 ఎలిమెంట్స్ ద్వారా చేయబడి ఉంటుంది. ఆక్సిజన్, కార్బన్ అండ్ హైడ్రోజన్ తర్వాత అతి ముఖ్యమైన 4వ ఎలిమెంట్ అయిన నైట్రోజన్ మనకు ఆహార రూపంలో దొరుకుతుంది. మన డిఎన్ఏలో అతి ముఖ్యమైన కాంపోనెంట్ నైట్రోజన్. అంతేకాదు మన బాడీలో అమైనో యాసిడ్లు తయారవడానికి, అమైనో యాసిడ్లు ప్రోటీన్లుగా మారడానికి, ఇలా ఒక్కటేంటి మన బాడీలో జరిగే చాలా రకాలైన ఫంక్షన్స్ కి ఆక్సిజన్ లాగే నైట్రోజన్ కూడా చాలా ఇంపార్టెంట్. నైట్రోజన్ మనకు ఆహారం ద్వారా మన బాడీలో చేరుకుంటుంది. మట్టిలో నుంచి చెట్లకు, చెట్ల నుంచి ప్రాణులకు, ప్రాణుల ద్వారా మట్టిలోకి నైట్రోజన్ చేరుకుంటుంది. నైట్రోజన్ లేకుంటే మనకు డిఎన్ఏ ఉండదు, ప్రోటీన్ కూడా ఉండదు. భూమిలోని నైట్రోజన్ శాతం తగ్గిపోతే అన్ని జీవరాశులు అంతమించిపోతాయి. గాలిలో 78% నైట్రోజన్ ఉన్నా కూడా భూమిలోని నైట్రోజన్ మాత్రమే మొక్కలు పెరగడానికి ఉపయోగపడుతుంది. భూమిలో సరైన మోతాదులో నైట్రోజన్ లేకపోతే పంటలు సరిగ్గా పండవు. 19వ శతాబ్దంలో ప్రపంచ జనాభా పెరగసాగింది. భూమిలో నైట్రోజన్ శాతం క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చింది. దీన్ని గమనించిన విలియం క్రూక్స్ అనే సైంటిస్ట్ రాబోయే 30 సంవత్సరాలలో ఆకలి చావులు చూడక తప్పదు అని చెప్పాడు. దీన్ని రాసాయనిక శాస్త్రజ్ఞులు సీరియస్ గా తీసుకోవాలని కూడా చెప్పాడు. ఇప్పుడు సైంటిస్టుల ముందున్న సమస్య ఏంటంటే గాలిలో 78% నైట్రోజన్ ఉన్నా అవి N2 ఫామ్ లో ఉండడం వల్ల చెట్లకి ఉపయోగపడవు. గాలిలో ఉన్న N2 ఫామ్ లోని నైట్రోజన్ సింగిల్ ఆటమ్ గా మారడానికి 2 నేచురల్ ప్రాసెస్ ఉన్నాయి. సాధారణంగా వర్షం పడే ముందు వచ్చే మెరుపులు గాలిలో N2 ఫామ్ లో ఉండే నైట్రోజన్ ని సింగిల్ నైట్రోజన్ ఆటమ్ గా మార్చేస్తాయి. సింగిల్ ఆటమ్ గా మారిన నైట్రోజన్ వాన నీటితో కలిసి భూమిని చేరుకుంటుంది. ఇలా మట్టిలో కలిసిపోయిన సింపుల్ ఫామ్ లో ఉండే నైట్రోజన్ ని చెట్లు ఈజీగా గ్రహించగలవు. ఇక నైట్రోజన్ ఆటమ్స్ మధ్య ఉండే బాండ్ బ్రేక్ చేసే రెండో విధానం ఏంటంటే గాలిలో ఉండే నైట్రోజన్ మట్టిలో కలిసినప్పుడు మట్టిలో ఉండే కొన్ని రకాల బ్యాక్టీరియాలు నేచురల్ గానే నైట్రోజన్ మధ్య ఉండే బాండ్స్ ని బ్రేక్ చేసేస్తాయి. ఈ 2 ప్రాసెస్లు జరగడానికి చాలా టైం పడుతుంది. కానీ అంత టైం సైంటిస్టులకు లేదు. ఎందుకంటే ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జనాభా, ఇంకోవైపు కరువు, ఆకలి చావులు. ఇప్పుడు సైంటిస్టుల ముందున్న సవాల్ ఏంటంటే భూమిలో బలాన్ని పెంచడం, దాని ద్వారా ఎక్కువగా పంటలు పండించడం. మట్టిలో బలం పెరగాలంటే దానికి యూరియా వాడాలి. యూరియా నైట్రోజన్ కి ఒక గొప్ప సోర్స్. కానీ అమోనియా లేకుండా యూరియాని తయారు చేయలేం. ప్రైమరీగా మనం అమోనియాని తయారు చేస్తే దాని ద్వారా యూరియాని తయారు చేసేయచ్చు. ఆర్టిఫిషియల్ గా అమోనియాని తయారు చేయడానికి 1811లో జార్జ్ హిల్డ్బ్రింట్ ఒక గ్లాస్ జార్ తీసుకుని హైడ్రోజన్ అండ్ నైట్రోజన్ గ్యాస్ ని సగానికి నింపాడు. గ్లాస్ జార్ కి మూత పెట్టి సముద్రం మధ్యలో 300 మీటర్ల లోతుకి వేలాడదీశాడు. దానివల్ల ప్రెషర్ క్రియేట్ అయి అమోనియా తయారవుతుందనుకున్నాడు. కానీ ఈ ప్రయత్నం ఫలించలేదు. తర్వాత 100 సంవత్సరాల వరకు చాలా మంది సైంటిస్టులు ఎన్నో రకాలుగా ప్రయత్నించిన అమోనియా తయారీ విధానాన్ని కనుక్కోలేకపోయారు. 1904లో ఫ్రిట్జ్ హాబర్ జార్జ్ చేసినట్టుగానే హైడ్రోజన్ మరియు నైట్రోజన్ ని యూజ్ చేసి అమోనియాని తయారు చేయాలనుకున్నాడు. అయితే ఇతను ప్రెషర్ కోసం సముద్రం దగ్గరికి వెళ్లకుండా ల్యాబ్ లోనే ప్రెషర్ క్రియేట్ చేసే మిషన్స్ ని యూజ్ చేసి నైట్రోజన్ కి మూలమైన అమోనియాని తయారు చేయాలనుకున్నాడు. తనకి ఒక కెటలిస్ట్ అవసరం వచ్చింది. చాలా రకాల మెటల్స్ ని కెటలిస్ట్ గా వాడాడు. చివరికి ఆస్మియం ని కెటలిస్ట్ గా యూజ్ చేద్దాం అనుకున్నాడు. ఆస్మియం ఆ రోజుల్లో చాలా అరుదుగా దొరికేది. ఇతనికున్న కాంటాక్ట్స్ ద్వారా ఆస్మియం ని సంపాదించగలిగాడు. ఈసారి హైడ్రోజన్ అండ్ నైట్రోజన్ మిక్చర్ కి హై ప్రెషర్ అండ్ టెంపరేచర్ ఇచ్చి అమోనియాని తయారు చేయగలిగాడు. ఈ అమోనియా తయారు చేసే విధానాన్ని కనుక్కున్నందుకు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అవ్వడమే కాకుండా జర్మనీలోని శ్రీమంతుల్లో ఇతను కూడా ఒక్కడయ్యాడు. అమోనియా ద్వారా తయారు చేసిన యూరియాని యూజ్ చేయడంతో పంటలు బాగా పండాయి. ప్రజలు ధాన్యాలను నిల్వ చేసుకున్నారు.
ఆకలి చావులు తగ్గిపోయాయి. వరల్డ్ పాపులేషన్ 4 బిలియన్ల దాకా చేరుకుంది. ఈ రోజు మన బాడీలో ఉండే 50% నైట్రోజన్ హాబర్ ప్రాసెస్ ద్వారా వచ్చినదే. అంతా బానే ఉంది. కానీ మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో హాబర్ ఎలాగైనా జర్మనీకి సహాయపడాలనుకున్నాడు. ఆ సమయంలో అతను తీసుకున్న కొన్ని నిర్ణయాలు హాబర్ జీవితాన్నే మార్చేసింది. జర్మనీ గవర్నమెంట్ సైంటిస్టులను యుద్ధంలో ఉపయోగించుకునేది. ఈ కారణంగానే హాబర్ ని యుద్ధ కెప్టెన్ గా ప్రకటించింది. హాబర్ కి అమోనియాని తయారు చేసే సమయంలోనే తెలుసు నైట్రోజన్ కలిగి ఉన్న ఏ పదార్థాలైనా పేలుడు పదార్థాలుగా మారతాయని. ఉదాహరణకి TNT లాంటివి. క్లోరిన్ గ్యాస్ నిండి ఉన్న 168 సిలిండర్స్ ని వాళ్ళ ఆపోనెంట్స్ అయిన నాజీ సైనికుల పైన ప్రయోగించమన్నాడు. దీని పరిణామం 5000 నాజీ సైనికులు ఊపిరాడక క్షణాల్లో కింద పడి చనిపోయారు. అంతటితో ఆగని జర్మనీ గవర్నమెంట్ హాబర్ కి ఇంకా యుద్ధ పరికరాలను తయారు చేయమని చెప్పింది. ఇతను తయారు చేసిన కెమికల్స్ వల్ల 1,00,000 మంది మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయారు. తర్వాత జర్మనీ యుద్ధంలో ఓడిపోయింది. దానివల్ల దేశంలో హైపర్ ఇన్ఫ్లేషన్ వచ్చి హాబర్ దగ్గరున్న సంపదంతా దేనికి పనికి రాకుండా పోయింది. యుద్ధ సమయంలో చేసిన అప్పులు తీర్చడానికి అతను ఇంకో ప్రాజెక్ట్ ఒప్పుకోవాల్సి వచ్చింది. సముద్రపు నీటిని డిస్టిల్ చేసి బంగారాన్ని తీసే ఈ ప్రాజెక్ట్ టోటల్ గా ఫెయిల్ అయింది. ఫర్టిలైజర్స్ ద్వారా కొన్ని కోట్ల మంది బ్రతకడానికి కారణమైన ఫ్రిడ్జ్ హాబర్ అదే కెమికల్స్ వల్ల కొన్ని లక్షల మంది చావుకి కారణమయ్యాడు. ఇలా ఉన్న ఒక్క జీవితంలోనే హీరో మరియు విలన్ అయిన హాబర్ స్విట్జర్లాండ్ లో హార్ట్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయాడు. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.